ప్రభువునందు ప్రియులారా, మీకు యేసు క్రీస్తు ప్రభు ఘనమైన, శ్రేష్టమైన, అమూల్యమైన నామములో వందనములు. ప్రియులారా, దేవుని కృపను బట్టి దేవుడు మనకు అనుగ్రహించిన మరి యొక్క నూతన దినమును బట్టి మనము ప్రభువును స్తుతిస్తూ ఉన్నాము. ఆయన ప్రేమ, ఆయన కనికరము, ఆయన వాత్సల్యత మన మీద నిలిచి ఉన్నది. అందుకై ప్రభువును మనము స్తుతించ బద్ధులమై ఉన్నాము. మంచిది. స్పిరిచువల్ థాట్స్ 1 అను మా యూట్యూబ్ ఛానల్ని మీరు మొదటిసారిగా చూస్తున్నట్లయితే దయచేసి ఈ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొనండి. ఈ వర్తమానము మీరు పూర్తిగా విని మేలు పొందండి. దేవుని గ్రంథములో నుండి పాత నిబంధనలో కీర్తనల గ్రంథము మొదటి కీర్తన 2వ వచనము మనం చదువుకుందాం. కీర్తనల గ్రంథము మొదటి కీర్తన 2వ వచనము. యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దీవారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు. యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దీవారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు. ప్రార్థన చేసుకుందాం. కృపా కనికరములు గల మా తండ్రి, సర్వ శక్తిమంతుడా, నీతిమంతుడా, స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాము. మీ కనికరము, మీ ప్రేమ, మీ వాత్సల్యతను మీ సన్నిధిలో జ్ఞాపకము చేసుకొని స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాము. యేసు క్రీస్తునందు మీరు మాకు ఇచ్చిన గొప్ప రక్షణకై, నిత్య జీవముకై స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాము. మీ గ్రంథములో నుండి మీ వాక్యము చదువుకొని ఉండగా మాతో మీరు మాట్లాడి దర్శించండి, బలపరచండి. ఈ వర్తమానము మేలుకరముగా మీరు మార్చమని యేసు క్రీస్తు నామమున స్తోత్రములు చెల్లించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. ప్రభువునందు ప్రియమైన స్నేహితులారా, సహోదర సహోదరీలారా, మనము పాత నిబంధనలో కీర్తనల గ్రంథము మొదటి కీర్తన 2వ వచనం మనము చదువుకున్నాము. ఈ మొదటి కీర్తన మనము అనేక పర్యాయములు విన్న కీర్తనయే. సండే స్కూల్లోనూ, దేవుని మందిరములోను దేవుని దాసులు మాట్లాడుతుండగా, వివరిస్తూ ఉండగా విన్న కీర్తనయే.
కానీ ఈ కీర్తనలో చాలా శ్రేష్టమైన సంగతులు ఉన్నవి. ఈ కీర్తనలో ఒక విశ్వాసి యొక్క జీవితానికి, ఒక నీతిమంతుని యొక్క జీవితానికి, ఒక భక్తుడైన జీవితానికి అవసరమైన మాటలు ఈ కీర్తనలో ఉన్నవి. ఈ కీర్తన అంతటిలో మనము ఒక మాట చదువుకున్నాము. ఏమిటి? దేవుని ధర్మశాస్త్రమునందు ఆనందము. దేవుని వాక్యము ఆనందమును ఇచ్చును అని మనము ఈ మొదటి కీర్తన 2వ వచనములో మనము గమనిస్తూ ఉన్నాము. దేవుని ధర్మశాస్త్రమునందు, దేవుని వాక్యమునందు, దేవుని మాటల యందు ఆనందము దొరుకుచున్నది. ఆనందములో 2 రకములు. ఒకటి లోకము ఇచ్చు ఆనందము, 2 దేవుడు అనుగ్రహించుచున్న ఆనందము. లోకము ఇచ్చు ఆనందము అది దుష్టుని యొద్ద నుండి వచ్చును. దేవుడు అనుగ్రహించి ఆనందము పైనుండి, పరలోకము నుండి, పరిశుద్ధమైన స్థలము నుండి, సమస్తమునకు ఆధారముగా, సర్వ సృష్టికి నిర్మాణకుడుగా, సమస్తమునకు పోషకుడుగా ఉన్న మన ప్రభు అయిన యేసు క్రీస్తు యొద్ద నుండి అనుగ్రహించబడుచున్న ఆనందము. జాగ్రత్తగా వినండి. లోకము ఇచ్చు ఆనందము తాత్కాలికమైనది. అది మనసుకు కొంత మట్టుకు మాత్రమే తృప్తిని ఇస్తుంది. శరీరమును ఉప్పొంగ చేస్తుంది. అట్టి తాత్కాలికమైన ఆనందము కొరకు ప్రతి మానవుడు కూడా ప్రయాసపడుతున్నాడు. యేసు క్రీస్తు ప్రభువే అన్నాడు. ఏమని? నా శాంతిని మీకు అనుగ్రహించి వెళ్ళుచున్నాను. అది లోకమిచ్చునట్టుగా కాదు. నా శాంతిని, నా సమాధానమే, నేను అనుగ్రహించే శాంతి, నేను అనుగ్రహించే సమాధానము, నేను అనుగ్రహించే నెమ్మది, అది నా యొద్ద నుండి మీకు అనుగ్రహించబడును. ప్రియులారా, దుష్టుడు ఇచ్చుచున్న తాత్కాలికమైన ఆనందానికి పొంగి పొర్లిపోతున్నారు. కానీ చివరికి
దుఃఖమే మిగిల్చుచున్నాడు. ఒకని ప్రవర్తన వాని దృష్టికి యథార్థముగా కనబడును, కానీ తుదకు మరణమునకు దారితీయును. మరణమునకు దారితీయును. కానీ దేవుడు అనుగ్రహించే ఆనందము అది శ్రేష్టమైనది, విలువైనది, పరలోక సంబంధమైనది, పైనుండి అనుగ్రహించబడినది, పరిశుద్ధమైన స్థలము నుండి అనుగ్రహించబడినది, మానవుని యొక్క హృదయములో పుట్టింప చేయబడినది. ఒక మాట మనం చదువుకుందాం. కీర్తనల గ్రంథము 4వ కీర్తన 7వ వచనం చూడండి. వారి ధాన్య ద్రాక్షారసములు విస్తరించిన నాటి సంతోషము కంటే అధికమైన సంతోషము నీవు నా హృదయములో పుట్టించితివి. ఎంత మంచి మాట ప్రియులారా! ఒకవైపు కీర్తనకారుడైన దావీదు, రాజైన దావీదు ఇతరుల యొక్క ధాన్యమును ద్రాక్షారసమును వాటి వలన అనుభవించుచున్న సంతోషమును గమనించాడు. కానీ వారి సంతోషము కంటే, వారి ఆనందము కంటే, వారు పొందుతున్న సమాధానము కంటే నీ సంతోషము, నీ ఆనందము నా హృదయములో పుట్టించితివి. దేవుడు అనుగ్రహించుచున్న ఆనందములో ఆ సంతోషము, ఆ ఆనందము వివరించుటకు వీలు కానిది, వర్ణించుటకు వీలు కానిది. ఆ ఆనందములో నుండి బలమును పొందెదరు. ఆ ఆనందములో నుండి తృప్తిని పొందెదరు. ఆ ఆనందములోనే వారు ప్రభు కొరకు కార్యములు చేయుటకు సిద్ధపడుదురు. ప్రియమైన స్నేహితుడా, సహోదరుడా, సహోదరి, యేసు క్రీస్తునందు ఉన్న ఆ ఆనందము నీవు అనుభవించుచున్నావా? నీ హృదయములో ఆ ప్రియ ప్రభు అనుగ్రహించే ఆనందము పుట్టింపబడుచున్నదా? ఆ ప్రియ ప్రభు నీ కొరకు సిద్ధపరచిన ఆ ఆనందము, ఆ సంతోషము, ఆ సమాధానము నీవు అనుభవిస్తూ ఉన్నావా? ఆలోచన చేయుము. దేవుని వాక్యమునందు ఆనందము. ఎన్నో సంగతులు ఉన్నాయి, కానీ ఒక మాట మనము జ్ఞాపకం చేసుకుందాం. 119వ కీర్తనకు రండి. 119వ కీర్తన 119వ కీర్తన 35వ వచనము. నీ ఆజ్ఞల జాడను చూచి నేను
ఆనందించుచున్నాను, దానియందు నన్ను నడువ చేయుము. భక్తుడు దేవుని ఆజ్ఞల యొక్క జాడను చూచి ఆనందించుచూ ఉన్నాడు. దేవుని ఆజ్ఞలు, దేవుని శాసనములు, దేవుని ధర్మశాస్త్రము, దేవుని సత్యములు, దేవుని న్యాయ విధులు, వీటిని చూచాడు. వాటిలో ఉన్న ప్రత్యేకతను గమనించాడు, వాటి మీద దృష్టి పెట్టాడు. వాటిని చూచి వాటిలో నుండి ఆనందించుచూ ఉన్నాడు. ఇందులో ఒక్క మాట మనము జ్ఞాపకం చేసుకుందాం. యేసు క్రీస్తు ప్రభువే మనకు ముందు ఉన్న మాదిరి. ఆయన అడుగుజాడలు అనగా ఆయన గుణములు, ఆయన మాటలు, ఆయన క్రియలు, ఆయన పనులు, ఆయన పరిచర్య, ఆయన సాక్ష్యము, ఆయన ప్రవర్తన, ఆయనలో యోగ్యత, ఇవి మనము యేసు క్రీస్తు ప్రభువులో నుండి మనము చూచినప్పుడు మనకెంత ఆనందము. పనికి మాలిన వాటి వైపు చూచే వాటికంటే, పనికి మాలిన వాటి మీద దృష్టి పెట్టే దానికంటే, పనికి మాలిన వాటిని ఆశించే దానికంటే యేసు క్రీస్తు ప్రభువును గూర్చి ధ్యానించినప్పుడు, యేసు క్రీస్తు ప్రభు మనకిచ్చిన వాక్యమును మనము చదువుతున్నప్పుడు, యేసు క్రీస్తు ప్రభు మనకిచ్చిన వాక్యములో నుండి విశేషతను మనము గమనించుచున్నప్పుడు మనకెంత ఆనందము. ఇట్టి ఆనందములోనికి ప్రభు నిన్ను నన్ను నడిపించునుగాక. ప్రార్థన చేసుకుందాం. తలలు వంచండి. కృపా కనికరములు గల మా తండ్రి, మీకు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాము. మీ మాటలు దీవించి మా హృదయములో ముద్రించి ఫలింపచేయమని యేసు క్రీస్తు ప్రభు నామమున స్తోత్రములు చెల్లించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. అందరికీ వందనములు.